శ్రీనివాసరావు. నేను ప్రకాశం జిల్లా 104 సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను 2008లో ఈ పథకం ప్రారంభమైన దగ్గర నుంచి ఇదే 104లో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పటి వరకు 4 ప్రభుత్వాలు మారినాయి, 5 కంపెనీలు మారినాయి. కానీ మా ఉద్యోగుల యొక్క స్థితిగతులు మటుకు ఇంతవరకు మారలేదు. ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో అరబిందో అనే కంపెనీ ఈ 104 పథకాన్ని నిర్వహించింది. ఆ కంపెనీ వారిని తొలగించిన తర్వాత 6 నెలలు అయింది. ఇప్పటి వరకు మాకు రావాల్సిన పిఎఫ్ బకాయిలు కానీ, ఈఎల్స్ బకాయిలు కానీ, గ్రాట్యుటీ బకాయిలు కానీ ఇంతవరకు మాకు చెల్లించలేదు. అదేమని మేము అరబిందో కంపెనీ వారిని అడిగితే ప్రభుత్వం వారు మాకు ఇంకా నిధులు ఇవ్వాలి, అవి ఇస్తే మేము మీ బాకీలు క్లియర్ చేస్తామని చెప్తున్నారు. ఇది అన్యాయం. ఈ కూటమి ప్రభుత్వం మా యందు దయించి అరబిందో కంపెనీతో మాట్లాడి మాకు రావాల్సిన బకాయిల్ని సాధ్యమైన తొందరగా ఇప్పించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక భవ్య అనే కంపెనీకి ఈ కాంట్రాక్ట్ని ఇచ్చింది. ఈ భవ్య కంపెనీ మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నంత వరకు ఇప్పటికి 7 నెలల కాలం అయింది. ఇప్పటి వరకు మాకు అపాయింట్మెంట్ లెటర్లు కానీ, పే స్లిప్పులు కానీ ఇవ్వలేదు. మాకు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంతో చేసుకున్న ఎంఓయూ ప్రకారం మా ఉద్యోగుల్లో మొత్తం ఉద్యోగుల్లో 10% బఫర్ ఉద్యోగులను పెట్టి ఈ పథకాన్ని నడపమని కంపెనీ ప్రభుత్వం వారు చేసుకున్న ఆర్ఎఫ్పి ప్రకారం అందులో ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగిని కూడా బఫర్గా నియమించకుండా ఆ బఫర్కి ఇచ్చే జీతాలు కూడా ఈ కంపెనీ వారు దిగమింగుతున్నారు. ఇది పూర్తిగా అక్రమం. ఒక ఉద్యోగికి ఇప్పటి వరకు 16 సంవత్సరాల కాలం నుంచి 1 సంవత్సరానికి 15 రోజులు క్యాజువల్ లీవ్స్ అమలయ్యేవి. మాకు ఈ కంపెనీ వచ్చిన తర్వాత అక్రమంగా ఇది మా చట్టం, మా కంపెనీ చట్టం అని క్యాజువల్ లీవ్లు రద్దు చేసింది. ఇది పూర్తిగా దుర్మార్గం. ప్రతి ఉద్యోగికి సంవత్సరానికి 15 రోజులు క్యాజువల్ లీవ్లు అమలు చేయాలి. అలాగే ఆఖరి నెలలో ఒక ఉద్యోగి తీసుకున్న వేతనం ఏదైతే ఉందో అదే వేతనం ఈ భవ్య కంపెనీ కూడా ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు మాకు హామీ ఇచ్చారు. కానీ ఈ భవ్య కంపెనీ వచ్చిన తర్వాత నుంచి ఒక్కొక్క ఉద్యోగి జీతంలో అక్రమంగా సరాసరిగా 500 రూపాయలు కట్ చేస్తుంది. ఇది చాలా దారుణం. రాష్ట్ర వ్యాప్తంగా 1900 మంది ఉద్యోగులు ఉన్నాము. ఒక్కొక్క ఉద్యోగి నుంచి అక్రమంగా 500 రూపాయలు ఈ కంపెనీ దోచుకొని తింటుంది. ఇది ఎంత మొత్తం అయ్యిద్దో వారిని అడుగుతున్నాము. ఇవన్నీ మాకు 6 నెలల నుంచి బకాయిల రూపంలో ప్రభుత్వం వారు కలగజేసుకొని ఇప్పించవలసిందిగా ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మా యొక్క సమస్యల మీద ప్రభుత్వ అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమంలో మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన రాంబాబు గారు ప్రభుత్వ అధికారులను కలిసే ప్రయత్నం చేయగా వారి మీద కక్ష కట్టి వారి జిల్లా మేనేజరు వారు సెలవులో ఉన్నప్పుడు వెహికల్ తనిఖీకి వెళ్ళి ఒక డిఈఓ క్యాడర్లో పనిచేస్తున్న వ్యక్తిని కాలం చెల్లిన మందులు వెహికల్లో ఉన్నాయని అక్రమంగా సస్పెండ్ చేశారు. ఇంతవరకు వారిని విధుల్లోకి తీసుకోలేదు. అందుకని ఇమీడియట్గా ప్రభుత్వం వారు కలగజేసుకొని ఈ అక్రమ సస్పెన్షన్లు, అక్రమ పని భారాన్ని అక్రమంగా ప్రవర్తిస్తున్న ఈ జిల్లా అధికారుల్ని నిలువరించాలని ఈ కూటమి ప్రభుత్వం కలగజేసుకొని మా న్యాయమైన చట్టపరమైన కోరికల్ని ఆమోదించి నెరవేర్చాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.